వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరైతే ద్విచక్ర వాహనంతో బండ్లు అమ్ముతున్నారో వాళ్ళకు అదేవిధంగా 2 హెల్మెట్లు తప్పనిసరి అంటూ కూడా ఒక ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఇంకా అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు అంటే 3 టైర్లకు దానికి సంబంధించి కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా కేంద్రం రాబోయే రోజుల్లో తెస్తుంది. ఇది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది బండి తీసుకుంటారు కానీ హెల్మెట్ తీసుకోరు. ఇది ఎందుకంటే ₹1,00,000 పెట్టి బండి తీసుకుంటారు, ₹1,000 పెట్టి హెల్మెట్ తీసుకోరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇది ఎప్పటికైనా రాబోయే రోజుల్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం ఇది గొప్ప నిర్ణయం చెప్పొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఇది 2026 నుంచి అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. కాకపోతే 3 నెలల్లో మీరు ఎవరైతే బండ్లు తయారు చేసి ప్రజలకు అమ్ముతున్నారో వాళ్ళకి మీరు తప్పనిసరిగా 2 బైక్తో పాటు 2 హెల్మెట్లు ఇవ్వాలి. సో ఈ విధంగా ఇస్తేనే మీకు ఏ పర్మిషన్స్ అయినా సరే బైక్ మార్కెట్లోకి ఫస్ట్ వస్తుందంటే ఈ పర్మిషన్ ఈ కేంద్ర ప్రభుత్వము బైక్తో పాటు 2 ఎలిమెంట్లు ఇస్తేనే వాళ్ళకు నెక్స్ట్ అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ కూడా మీరు ఎందుకంటే హెల్మెట్ ఇస్తే చాలా బాగుంటుంది అని కూడా ప్రజల్లో కూడా మంచి అవగాహన వస్తుంది. సో ఒకటి ఇస్తే బాగుండదు. సో 2 అనేది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ₹1,00,000 పెట్టి బండి కొన్నప్పుడు 2 హెల్మెట్లు అంటే ఎంత, ఒక హెల్మెట్ ₹1,000 అన్నా ₹2,000 అవుతుంది. సో అదేవిధంగా దీనికి తప్పనిసరి ISI మార్కు ఉండి హెల్మెట్లు కూడా మీరు రాబోయే రోజుల్లో బైక్తో పాటు ఇవ్వాలని కూడా ఒక కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు ఈ విషయం. సో చూడాలి మళ్ళీ ఇది ఎంతవరకు కన్ఫర్మ్ చేస్తారు, ఎంతవరకు దీన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా తయారీదారులు దీన్ని అలవ్ చేస్తారా, లేకపోతే ఓన్లీ ఏదో నామమాత్రంగా చూసి చూడనట్టు వదిలేస్తారనేది కూడా చూడాలన్నమాట. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ 2025కి సంబంధించి ముఖ్య సవరణలు చేస్తూ కూడా ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన 3 నెలల నుంచి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులకు తప్పనిసరిగా 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరైతే బండ్లు తయారు చేస్తున్నారో వాళ్ళకి ఒక పెద్ద షరతు అని చెప్పొచ్చు. అదేవిధంగా 3 టైర్ల దానికి కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా రాబోయే రోజులు తెస్తున్నామన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఈ విషయం ఏమిటంటే ఇన్ని రోజులు వాసన చెప్పాలంటే బైక్ తీసుకుంటున్నారు కానీ హెల్మెట్ తీసుకోవట్లేదు. సో ఇది డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తేనే అందరూ కూడా దీన్ని ఏకీభవిస్తారు. సో ఇది ఈ నిబంధన చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.